శ్రీ గురుభ్యో నమ. మీ పిల్లలు చదువుల్లో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లో బాగా చదువుతున్నారు కానీ పరీక్ష రాసే సమయంలో చదివిని గుర్తురాక ఇబ్బంది పడుతున్నారా? చదివిని మర్చిపోతూ ఉన్నారా? ఇటువంటి దోషాలన్నీ పోవాలంటే కేతుగణాన్ని ఆరాధన చేసినట్లయితే ఆ దోషాలు పరిహారం అయిపోతాయి. ఆ కేతు అధిష్టానమైనటువంటి గణపతిని ఈ రకంగా ప్రార్థన చేసినట్లయితే ఆ దోషాలు పరిహారం అయిపోతాయి. గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం అనేటువంటి ఈ మంత్రాన్ని రోజు 7 సార్లు కానీ 70 సార్లు కానీ 700 సార్లు కానీ 7000 సార్లు కానీ ఈ మంత్రాన్ని కనుక జపం పారాయణం చేసినట్లయితే కేతుగణ దోష పరిహారం అయిపోయి సకల శ్రేయస్సులు కలుగుతాయి. శుభం భూయాత్.